జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం గుట్టరాజేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరు అర్చకుల మధ్య అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి వివాదంతో ఇవాళ దేవస్థానానికి గేట్లకు తాళం వేశారు. ఈ క్రమంలో లోపలికి వెళ్లేందుకు యత్నించినటువంటి అర్చకుడు తాళం వేసి ఉండడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇద్దరు అన్నదమ్ములతో పాటు వాళ్ళే అర్చకులుగా కొనసాగుతున్నారు. అయితే తాను అర్చకున్నట్టు ఇద్దరు కూడా పోటీ పడడం, అలాగే గేటుకు తాళం వేయడంతో వాళ్ళంతా కూడా వచ్చినటువంటి భక్తులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అయితే దాదాపు సుమారు 3 నుంచి 4 గంటల తర్వాత పోలీసులు జోక్యం చేసుకున్న సందర్భంలో అప్పుడు దేవస్థానానికి సంబంధించిన గేట్లను అయితే ఓపెన్ చేశారు. మరి ఒక ప్రముఖ దేవస్థానము ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి సంబంధించి ఈ వివాదం జరగడము, తాళం వేయడం అనేది జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరొక ప్రధాన వార్త, గొల్లపల్లి మండల కేంద్రంలో నిన్న సాయంత్రము బీజేపీ మండల అధ్యక్షుడు అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒక ఫ్లెక్సీ చింపివేశారన్నటువంటి నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షుని పైన దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ నేతలు. దీంతో అతనికి గాయాలయ్యాయి. అయితే ఆయన ఫిర్యాదుతోటి ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడితో పాటు మరికొద్ది మంది పైన కూడా SC/ST అట్రాసిటీ కేసు అయితే నమోదైంది. అయితే ఈ సంబంధించి నితీష్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ పైనతో పాటు మరొక 4, అలాగే ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ప్రమేయం ఉందని 30 మందికి పైగా ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించి వారికి కోసము ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఈ ఘర్షణ అయితే కలకలం రేగింది. మరొక వార్త, అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అలాగే జగిత్యాలలో కూడా ఇటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలైతే సూచించారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.